వెల్కమ్ టు ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ 2026 క్యాలెండర్ మరియు డైరీ విడుదల. నాయకులకు క్యాలెండర్ డైరీలను అందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. యాదగిరిగుట్టలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి. యాదాద్రి తిరుమలగా శోభిల్లుతుందన్న పొన్నం ప్రభాకర్. 1/1/2026 నుంచి 31/1/2026 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ 2026 క్యాలెండర్ మరియు డైరీని ఆవిష్కరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆవిష్కరణలో మధుసూదన్ గారు, బండ ప్రకాష్ గారు, మిగతా అందరూ అగ్ర శ్రేణి నేతలందరూ కూడా పాల్గొంటారు. కేటీఆర్ గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నారు. దయచేసి ముందుకెవరు రావద్దు, వేదిక మీద ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. ముందుకెవరు రావద్దు, ప్లీజ్ సహకరించండి. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు. జై తెలంగాణ, జై తెలంగాణ. గొప్ప స్ఫూర్తి కనబడాలి చప్పట్లు కొడితే. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. క్యాలెండర్ ఆవిష్కరిస్తారు. శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ మధుసూదనాచారి గారు క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నారు. మిత్రులారా ఒకసారి మళ్ళీ చప్పట్లు. జై తెలంగాణ, జై తెలంగాణ. పోరాడుదాం తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం, పోరాడుదాం తెలంగాణ ఆత్మగౌరవం కోసం, పోరాడుదాం తెలంగాణ అస్తిత్వం కోసం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. దయచేసి ఎవరు అడ్డంగా ఉండకండి. గోడ క్యాలెండరు, టేబుల్ క్యాలెండరు, తర్వాత డైరీ, మూడింటి ఆవిష్కరణ జరిగింది. ఈ మూడు మనకు చాలా విలువైనవి. సభలో ఉన్న వాళ్ళకి ఇస్తారా? ఇస్తారు, ఇస్తారు. మీరున్న చోటుకే తెచ్చిస్తారు, మీరున్న చోటుకే తెచ్చిస్తారు. దయచేసి ముందుకు రావద్దు. 2026 సంవత్సరం ఒకవైపు పోరాటాలని కొనసాగిస్తూనే మరొక వైపు పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పోరాటము, నిర్మాణము రెండింటినీ ఆలంబనగా చేసుకుని ముందుకు సాగుదాం. ఈ ప్రయాణంలో నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మనం విజయం సాధిస్తాం. ఎందుకంటే ధర్మం మన వైపు ఉంది, న్యాయం మన వైపు ఉంది, నిజాయితీ మన వైపు ఉంది. ఇవాళ రెండు పార్టీలు ఒకటై మన మీద కత్తులు దూస్తున్న సందర్భాన్ని మీరు చూస్తా ఉన్నారు. కేంద్రము, రాష్ట్రము, ఆ రాష్ట్రంలో కేంద్రంలో ఉండే రెండు పార్టీలు ఇవాళ ఒకటై ఒక జట్టై
మనను తుదముట్టించే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీ అందరికీ అర్థమవుతానే ఉంది. అయినప్పటికీ ఎవరు ఎన్ని ఎత్తుగడలు చేసినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ప్రజల ఆశీర్వాదం, దైవ ఆశీర్వాదం మనకున్నంత కాలం ఎవరు ఏం చేయలేరు. కాబట్టి తప్పకుండా నాకైతే సంపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన నమ్మకం ఉంది. 2028వ సంవత్సరంలో తిరిగి మన నాయకుడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మనందరి లక్ష్యంగా, మనందరి ధ్యేయంగా కలిసికట్టుగా ముందుకు సాగుదాం. నూతన సంవత్సరం సందర్భంగా యాదగిరిగుట్టలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అద్భుతమైనటువంటి నిర్మాణాలు, ప్రతి అడుగు దైవ సంకల్పము, దైవ సంభూతం కలిగే విధంగా ఆ భగవంతుని నిండు ఆశీర్వచనం మరి భక్తులకు ఉండే విధంగా ప్రతి అడుగులో నిండుతనము, భక్తి పారవర్శ్యము, అదేవిధంగా చరిత్రలో మనం చూడలేనటువంటి అన్నీ కూడా జలనారాయణుడు కానీ లేకపోతే మిగతా భగవత్ సంకల్పానికి సంబంధించినటువంటి అన్ని అంశాలతోటి ఆ వేద పండితుల సలహా సూచనలతోటి ఇక్కడ నిర్మాణం జరిగింది. వారి ప్రత్యేకించి అభినందన తెలియజేస్తున్నాం. యాదాద్రి తిరుమలగా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్గా ఇక్కడ మరి నేను మొదటిసారి వచ్చాను. చాలా అద్భుతంగా చూసి సంతోషంగా ఉండి ఆ భగవంతుని ఆశీర్వచనాన్ని కోరుతాను. సర్వేజన సుఖినభవ, అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీర్వచనం, నూతన సంవత్సర శుభాకాంక్షలతో అందరూ బాగుండాలని కోరుకుంటాను. నూతన సంవత్సరం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు మంత్రులు, సలహాదారులు, పలు విభాగాల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ పోలీస్ జైళ్ల విభాగానికి సంబంధించిన డైరీ క్యాలెండర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి కలెక్టర్ పరిశీలించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం విస్తరణ పనులను పరిశీలించారు.
ప్రెసిడెన్షియల్ సూట్ లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి 1/1/2006 నుంచి 31/1/2026 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఈ రోజు నుండి నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభమవుతా ఉన్నాయి. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రతి పౌరుడు కూడా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవ అవగాహన సదస్సులో పాల్గొనండి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ సమన్వయంతో ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఒక అఫిడవిట్ హామీ పత్రం లాగా మేము రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తామనేటువంటి సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా తీసుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలను కూడా రోడ్ సేఫ్టీ క్లబ్ మెంబర్షిప్ చేసి భవిష్యత్ అంతా కూడా రోడ్ సేఫ్టీ పట్ల అప్రమత్తంగా ఉండడం కొరకు ప్రయత్నం జరుగుతుంది. నిన్న రాష్ట్ర పోలీస్ అధికారులు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి తెలంగాణలో అనేక ప్రమాదాలు రోడ్డు యాక్సిడెంట్ తోటి అవుతా ఉన్నాయి, మరణాల సంఖ్య కూడా రోడ్డు యాక్సిడెంట్ తోటి అని చెప్పినటువంటి తర్వాత కూడా మనం కొంత అప్రమత్తంగా ఉండి మరి రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించామని రవాణా శాఖ పక్షాన యావత్ తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్ ఒక సార్ సాయి సార్ అన్న ఒక్క నిమిషం ఇంకా బాగుంది ఇంకరానా అన్న కొద్ది ఇంకరానా నమస్కారం. ముందుగా తెలంగాణ ప్రజలకు, ఆలేరు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రులు ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సులతోటి తెలంగాణ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలు ఉండాలి. ముఖ్యంగా ఈరోజు నుంచి ప్రారంభమయ్యే జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో ముఖ్యంగా మా ఆలేరు ప్రాంతం యారుటి నుంచే ప్రారంభించడం చాలా సంతోషం. మంత్రి గారి చేతుల మీదుగా ఏదైతే మంత్రి గారి సూచన ప్రకారం ఈ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవ మహోత్సవాల్లో ప్రతి ఒక్క పౌరుడు పాల్గొని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా ఒక అఫిడవిట్ తీసుకొని మేము రోడ్డు సేఫ్టీ ఏదైతే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని చెప్పి తెలియజేసి ఈ అవగాహన కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు, ప్రతి విద్యార్థులంతా కూడా పాల్గొని అవగాహన కల్పించుకొని దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలియజేస్తూ ఇలా గౌరవ మంత్రి గారు యారుట దర్శనం చేసుకొని మా ప్రాంతం విజిట్ చేసినందుకు చాలా సంతోషం. ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. అందరికీ కూడా, జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలి, సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని ప్రార్థిస్తూ ఈరోజు నిన్ననే మనకి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వచ్చి ఉన్నారు. ఈరోజు స్వామివారికి అభిషేకం చేసుకుని రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి వారు కోరుకున్నారు. ముఖ్యంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం, జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మన జిల్లా నుంచి ఇప్పుడే స్వామివారి దర్శనం అనంతరం ఇక్కడ మనం పోస్టర్ ఆవిష్కరించుకోవడం, ఈ రోజు నుంచి యాక్టివిటీ స్టార్ట్ కావడం జరుగుతుంది. విలువైనటువంటి ప్రాణాన్ని కాపాడుకోవాలంటే మనం భద్రతా ప్రమాణాలను పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది పాటించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఒక్క ప్రమాదం కూడా జరగనటువంటి సంవత్సరంగా మనం చేసుకునేటువంటి వీలుంది. దీనికి అందరికీ కూడా అవగాహన కల్పించడం అనేది ఇంపార్టెంట్. దాని పరంగా విద్యార్థుల నుంచి మొదలుకొని అందరికీ కూడా, యువత మరియు వృద్ధులు అందరికీ కూడా, ప్రతి ఒక్కళ్ళకు కూడా అవేర్నెస్ కార్యక్రమాన్ని నేనంతా కూడా ఉధృతంగా చేయడం జరుగుతుంది. జిల్లాలో మంత్రి గారి సూచనల మేరకు పూర్తిగా రివ్యూస్, సమీక్షా సమావేశాలు నిర్వహించుకొని పూర్తిగా కార్యాచరణ ప్రణాళిక చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి నెల కూడా ఈ భద్రత మీద మీటింగ్ పెడుతున్నాం. అదేవిధంగా NHA వాళ్ళు పాటించాల్సినటువంటి ప్రమాణాలు
ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. డెఫినెట్గా ఈ యొక్క ఈ మాసాన్ని రోడ్డు భద్రతా వారోత్సవాల్ని చాలా మంచిగా కింది స్థాయి వరకు కూడా పోయేటట్టు కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి మన జిల్లాలో ఎక్కడ కూడా ఈ యొక్క ప్రమాదాలు లేకుండా విలువైనటువంటి ప్రాణాలు కాపాడే విధంగా ఈ సంవత్సరం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ప్రజాభవన్లో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ప్రెజెంటేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని అంశాలను మీ ముందు పెట్టడమే కాకుండా తప్పులు పాల్పడిన వాళ్ళు, ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగించిన వాళ్ళు ఈరోజు ఆ సమస్యల్ని పరిష్కరించి తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి న్యాయం చేద్దామని ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని సమర్థించకపోయినా పర్వాలేదు. వాళ్ళ సంకుచిత స్వభావంతో ఈ ప్రభుత్వాన్ని విమర్శించడమే కాకుండా ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని, ఆలోచనను, అవగాహనను తప్పుబట్టి ప్రజలకు తప్పుడు సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు నూతన సంవత్సరం మొదటి రోజు సాగునీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా ప్రజాప్రతినిధులకు సమాచారాన్ని అందించడమే కాకుండా తెలంగాణ వాదులందరికీ కూడా అంశాలను వివరించే ప్రయత్నం ఇది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నీటి హక్కుల కోసం ఏర్పడిన రాష్ట్రం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యాన్ని పరిశీలిస్తే అది ఇప్పుడైనా ఎప్పుడైనా ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, తెలంగాణ వాదులు మొట్టమొదట బలంగా వాదన వినిపించిందే జలాల గురించి, నీళ్ల గురించి. నీటి కోసం కొట్లాటనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణమైంది. ఇది ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా ఒకవైపు కృష్ణా నది, రెండవ వైపు గోదావరి నది. కృష్ణా నది, గోదావరి నది మధ్య భూభాగమే తెలంగాణ రాష్ట్రం. ఈ రెండు నదులే మన యొక్క జీవన మరణ సమస్య. ఈ నీళ్లను ఒడిసిపట్టుకొని ఈ నీళ్లను తాగునీరు, సాగునీరుగా, అదేవిధంగా వ్యవసాయానికి, పరిశ్రమలకు వినియోగించుకుంటే తెలంగాణ రాష్ట్రము దేశంలోనే అభివృద్ధి చెందిన మొదటి రాష్ట్రంగా, ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. అందుకోసమే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు లేదా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కృష్ణానది జలాల కోసం బలమైన వాదనను వినిపించడం జరిగింది. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ప్రజాభవన్లో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ప్రెజెంటేషన్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నేను ముందు కొన్ని మెయిన్ ఇష్యూస్ ఏదైతే ఈ మధ్యకాలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు చేసిన పూర్తిగా సత్యదూరమైన విషయాలు కొన్ని మీ ముందు ఉంచి ఆ తర్వాత విల్ గో టు మెయిన్ ప్రెజెంటేషన్. మొన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా కాలం తర్వాత ప్రెస్తో మాట్లాడుతూ మరి వాళ్ళు పాలమూరు రంగారెడ్డి విషయంలో 90% పనులు చేసినామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మేము 90% పనులు చేసినాం, మరి మీరు వచ్చిన తర్వాత తట్టెడు మట్టి ఎత్తలేదు, రూపాయి ఖర్చు చేయలేదు, మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని ఇగ్నోర్ చేస్తున్నారు, మీరు కృష్ణా బేసిన్ పై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇగ్నోర్ చేస్తున్నారని ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఇది పూర్తిగా అబద్ధం. నేను వాళ్ళు చెప్పిన విషయాల్లో కొన్ని పాయింట్ టు పాయింట్ రిబట్టలు ఇచ్చి దెన్ విల్ గో ఆన్ టు ద ప్రెజెంటేషన్. వాళ్ళు జియో ఇచ్చింది 10th June 2015 2015లో జియో ఇచ్చింది.
ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాస్ట్ 35,000 కోట్లని. వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టింది 27,000 కోట్లు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ఆయకట్టు కాలువలు, ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాగుపడతాం 80,000 కోట్లు దాటుతుంది. మరి 80,000 కోట్ల పనులకి 27,000 కోట్ల పనులు చేసి మేము 90% పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి. వాళ్ళు ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయం చెప్తాను 2-3 విషయాలు. 2015లో జియో ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 7 ఏళ్ల తర్వాత 13 సెప్టెంబర్ 2022 సంవత్సరంలో సెప్టెంబర్లో 13వ తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసింది. దాని ఖర్చు చూపెట్టిండ్రు 55,000 కోట్లు. ఆ 55,000 కోట్లు కూడా ఆయకట్టు కాలువలకు అయ్యే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ లేదు, ఆయకట్టు కాలువలకు అయ్యే పూర్తి వర్క్ కాస్ట్ లేదు. మరి వాళ్ళు ఈరోజు అంటున్నారు, మరి వాళ్ళు ఆ రోజు దిగిపోయినప్పుడే 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక్కెకరానికి కూడా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా నిర్వహించారు. వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. हरिहर आनंदनामधे सिद्ध्यर्थम अनुग्रह प्रसाद स्वामिन्द सर्वजगन्नाथ यावत् पूजां सर्वं तावत् मंत्री भावे समर्पयामि इत्यर्ववीरा पुष्पान् తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. వేద పండితులు వేదయుక్తంగా మంత్రాలను పఠిస్తూ స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిపించారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణం భక్తి శ్రద్ధలతో వీక్షించారు. లక్ష్మీ ప్రచోదయాతు. శ్రీ గురుభ్యో నమః. కళ్యాణోత్సవానికి వచ్చినటువంటి భక్తులందరికీ మరియు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి భక్త జన సముద్రమునకు
శ్రీ పద్మావతి అమ్మవారి స్వామివారి యొక్క ఆశీర్వాదాలు. కళ్యాణోత్సవం జరుగుతున్నంతసేపు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా అర్చకులు చేసేటువంటి విధి విధానాలను చూసి తరించి స్వామివారి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. మేము సంకల్పం చెప్తాము. మేము సంకల్పం చెప్పినప్పుడు మీరు కూడా మనస్సులోనే సంకల్పించుకుంటూ మీ యొక్క గోత్రనామములు, మీకు కావలసినటువంటి వారి యొక్క గోత్రనామములు కూడా మనస్సులోనే సంకల్పించుకొని స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం జయవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. యశత్కరతవక్తాక్షపారిసజ్జాపరిషితం విఘ్నం నిఘ్నం జతతం విశ్వక్షీణం సమాక్షయే. గోవింద 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 అద్య శ్రీ భగవతో మహాపురుషస్య ఆద్య బ్రహ్మణా విజయ ప్రాప్తే శ్వేతవరహాః కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భర్తవర్షే భర్తకండే మేరోః అశ్విన్నవర్తమానే వ్యవహారకే చాంద్రమానేన ప్రభవాది సత్య సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసో నామ సంవత్సరే దక్షిణాయనే హిమంత ఋతు పుష్యమాసే శుక్లపక్షే త్రయోదశ్యాయాం వాసరః వాసరస్తు గురువాసరస్తాయాం రోహిణీ నక్షత్రయుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదితో శ్రీ భగవదాజ్ఞాయ భగవత్కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీ భోగ శ్రీనివాస సమేత శ్రీ పద్మావతి దివ్య శ్రీ చరణారవిందయోః రాజరాష్ట్ర అభివృద్ధ్యర్థం లోకక్షేమాభివృద్ధ్యర్థం సర్వేషాం మహాజనానాం క్షేమస్యేన విజాయిరారోగ్య అష్ట ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛతా ఫలపూర్ణ ఫల సిద్ధ్యర్థం రాజద్వారీ సర్వకార్యానుకూల సిద్ధ్యర్థం శ్రీ పద్మావతి పరిపూర్ణ కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ పద్మావతి దివ్య శ్రీ చరణారవిందయోః ప్రాతకాల కళ్యాణోత్సవాంగ ఆచార్యముఖేన కారయిష్యే ఇతి సంకల్ప్యాం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.